रॉयल डेयरी फार्म शमशाबाद। शनिवार को सुबह में 1 लोड जफराबादी और 1 लोड मुर्रा हरियाणा का लोड आया है, आके आप लोग देख सकते हैं। ఓకే, చూసుకోవచ్చు. ఒక లోడ్ జాఫరాబాద్ లోడ్ వచ్చింది, ఒక లోడ్ మురా జాతి గేదె లోడ్ వచ్చింది. శనివారం వచ్చినాయి. ఒక గేదె గురించి అడిగి తెలుసుకున్నాము అన్న. దీని గురించి చెప్పన్నా. 3 ఈత బర్రెనా? 3 ఈత గేదె. పూటకు 6 లీటర్ రెడీ ఉంది. ఓకే, ప్రెసెంట్ పూటకారు రోజుకు 12 లీటర్లు రెడీ ఉన్నాయట. లోడు ఎప్పుడు వచ్చిందన్న? లోడ్ ఇది నిన్న వచ్చింది అన్న. నిన్న వచ్చింది, శనివారం వచ్చింది లోడు. శనివారం వచ్చిన, నిన్న పండుగ ఉంటే మేము రాలే. నిన్న రంజాన్ ఉంది కదా, సో రంజాన్ ఉందని చెప్పేసి వీళ్ళు ఇక్కడ రాలేదు. 21వ తారీఖు వచ్చింది లోడు. జాఫర్ ఒకటి వచ్చింది, ముర్రా జాఫర్ 2 లోడ్ వచ్చింది. ఓకే, దీని గురించి చెప్పనా. ఈ 2 ఈత పడ్డా. 2 ఈత పడ్డా. 5 లీటర్ రెడీ ఉన్నది దీని దగ్గర. 5 లీటర్లు. ఎట్లున్నాయి ధరలు? ఎట్లున్నాయి అన్న? ధర టూ మచ్ అయిపోయినా అన్న. 1,60,000, 1,55,000 అట్లా ఉంది. సైజ్ కూడా ఉన్నాయి. సైజ్ బర్లు చిన్న ఉంటాయి, సైజ్ లో రేట్ కొంచెం తక్కువ ఉంటది. పాలు ఉన్నాయి, సైజ్ ఉంది. అక్కడ ఎంత పెరిగింది అన్న? ఇది ఇక్కడ ఓకే, ఇక్కడ అక్కడ కూడా బాగా విపరీతంగా ఉందన్న. మీకు చెప్పడం కూడా అట్లా చెప్తున్నారు అక్కడ గేదెలు? ఎక్కడైనా అదే. పొట్టి బర్లు రేట్ టూ మచ్ అయింది, కటింగ్ రేట్. అందుకే పచ్చి బర్లు కూడా రేట్ 286 రూపాయలు పొట్టి బర్రె రేట్. ఈ బర్రె కూడా 6 లీటర్స్ రెడీ ఉన్నాయి. చూడు దీని సైజ్ చూడు, చర్మం చూడు ఎట్లా ఉంది. ప్రెసెంట్ 6 లీటర్స్ రెడీ ఉన్నాయి. కచరా ఇస్తుంది. ఈ వారం కూడా కాలే, మైలా ఇస్తుంది. ఓకే, ఈ టైం పచ్చి బర్రెలు రావాలంటే కష్టం. నాకు వారం 10 రోజు అవుతుంది ఒక్కొక్క లోడ్ తీసుకోవాలంటే తిరిగి. ధర ఎంత అన్న ఈ గేదె? ఇది 1,65. 165 చెప్తున్నారు గేదె అన్న. పోయిన సంవత్సరం ఈ సీజన్ ఎట్లున్నాయి ధరలు? ఇప్పుడు ఈ సీజన్ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం చాలా తేడా అయిపోయినాయి అన్న. పోయిన సంవత్సరం ఎండలకాలం ఉట్టి బర్రెలు రేట్ ఎక్కువైంది, దానివల్ల ఈ బర్రెలు రేట్ ఎక్కువ అయిపోయినా. అవును, ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా చూస్తున్నాం కదా, ఎర్రగడ్డలో అయితే టూ మచ్ ఉన్నాయి రేట్. మనం 60,000కు అమ్మేది ఉట్టి బర్రె ఇప్పుడు 80,000కు పోతున్నాయి. 20,000 ఎక్కువ అయింది ఉట్టి బర్రెలది. మళ్ళీ తగ్గుతుంది అన్న అది కూడా? ఇప్పుడు తగ్గాల, ఎప్పుడు తగ్గితే ఏమో ఈ వారం గురించి ఐడియా అయితే ఏమైతుంది. 2 ఈత పడ్డానా. ఓకే, సెకండ్ లాక్టేషన్ 6 లీటర్ తయారు ఉన్నాయి. 6 లీటర్లు రెడీ ఉన్నాయంట పాలు. ఇగో దీని దుడ్డే, ఇది ఇవాళ చచ్చిపోయిన దుడ్డే. ఓకే, ఇది చనిపోయింది. ఒకటే రోజు నేను చూపిస్తాను. చనిపోయిందంట దూడ అన్న. దూడ చనిపోతే ఫరకేనన్నా? బొమ్మ చెప్పాలన్న. మైలా ఇస్తున్నా, అది కూడా కవర్ చేయి. మైలా వస్తుంది చూడు, కచరా ఇస్తుంది. వారం అయింది ఈయన అంతే. ఓకే, పాలు పట్టుకుని ఇంకొక వారం పడుతుంది అన్న? వారం పడతాయి. తీసుకొచ్చి ఇంకొక వారం పడుతుంది అంట పాలు పట్టుకునికి. ఎంత ఉందన్న ధర? ఎంత ఉందన్న? 1,60. 1,60 అన్న. మురాద పోల్చుకుంటే జాఫరాబాద్ ఏమన్నా తక్కువ ఉన్నాయన్నా? అవి కూడా ఉన్నాయి. బర్రె మీద రేట్ ఉన్నాయి. బర్రె మీద అట్లా రేటు. ఇది కూడా 3 ఈత బర్రె. దీని దగ్గర 5 లీటర్ తయారు ఉన్నాయి. తీసుకొచ్చి దీని దగ్గర 5 రెడీ ఉన్నాయంట. మెయిన్ వారం లోపల ఇన్ని ఉన్నాయి అన్ని. అన్ని ఒక వారం పచ్చి బర్రెలు. भाई 1 मिनट रुको, एक फोटो. రెండో పడ్డా ఇది. రెండో పడ్డా 5 లీటర్ తయారు ఉన్నాయి దీని దగ్గర. ఇది కూడా కచరా ఇస్తున్నా, కవరేజ్ అయ్యి. ప్రతి ఒక్క బర్రె మైలా ఇస్తున్నా అన్న. ప్రతి ఒక్క బర్రె కచరా ఇస్తుంది మాది. ఎంత ధర? ఎంత? ఇది 1,50. 1,50 అన్న. ఇంకా ఎదరికి వెళ్తుంది రేటు నెక్స్ట్ మంత్ కు? ఇంకా ఎక్కువ అవుతాయి, ఒక 5,000 ఇంకా పెరుగుతుంది. నెక్స్ట్ ఈ గేదె అన్న, దీని గురించి చెప్పనా. ఇది కూడా 3 ఈత బర్రె అన్న. 5 లీటర్ తయారు ఉన్నాయి దీని దగ్గర కూడా. 5 రెడీ ఉన్నాయంట. ఇదేనా? ఇది కూడా 3 ఈత 5 లీటర్ రెడీ ఉంది. ధర ఎంత? ఇది 1,45, 1,45. 1,45 అన్న. ఎవరైనా సరే గేదెలు కొనేటప్పుడు వేరే వేరే డైరీ ఫామ్ లో కొంటుంటారు. సో ఎవరైనా రైతులైనా సరే కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నా? పాలు చూసి తీసుకోపోవాలా, కొంచెం మంచి బర్రె తీసుకోవాలా, అంతే. 2 పూట పాలు చూసి తీసుకోపోవాలా. అంటే అందరూ నమ్మకంగానే చెప్తారు. అంటే ఇప్పుడు బయట చాలా మంది గేదెలు అమ్ముతున్నారు రకరకాల ప్లేస్లలో. ఇక్కడ హైదరాబాద్ లోనే చాలా మంది ఉన్నారు, బయట వేరే ప్లేస్లలో అమ్ముతున్నారు. అందరూ నమ్మకంగానే దానికి గ్యారెంటీ ఇస్తాం, దీనికి గ్యారెంటీ ఇస్తాం అనేసి చెప్తుంటారు. సో అది అంటే మీ వరకు ఎంతవరకు గ్యారెంటీ ఇస్తారు అన్న మీరు గేదెలకు? మా దగ్గర నేను ఎప్పటికీ 10 లీటర్ గ్యారెంటీ చెప్పిన అన్న. 10 లీటర్ గ్యారెంటీ ఉంటది. ఇలా చూసి 2 సార్లు చూసి తీసుకోపో. మీ దగ్గర పోయిన తర్వాత ఇలా చూసిన పాలు తక్కువ అయితే కూడా మేము ఎక్స్చేంజ్ చేస్తే అన్ని మందికి ఇచ్చిన. ఇది కూడా 2 ఈత పడ్డా చూడు. ఓకే, దీని దగ్గర కూడా 5.5, 6 లీటర్ పాలు తయారున్నాయి. చూసుకోవచ్చు 5.5 నుంచి 6 లీటర్. ఇది చూస్తే క్లియర్ బన్నీ లేక కనిపిస్తుంది. చాలా మంది బన్నీ చెప్పి అమ్ముతా, కానీ మా దగ్గర అబద్ధం లేవు. హర్యానా నుంచి వచ్చినా అదే ఉంది. బన్నీ మస్తు మంది అడుగుతున్నా నాకు, బన్నీ వచ్చినా చెప్పి. అంటే ముర్ర వచ్చినా సరే దాన్ని బన్నీ లాగా ఉంటే బన్నీ వచ్చిందని చెప్పేసి అమ్మేయచ్చు అంట.
ఎంత అన్న ధర ఎంత ఉందన్న? ఇది 1.55. 1.55. రెండు ఈత పడ్డ లేత పడ్డ. సో మాక్సిమం ఇదో వచ్చేటివన్నీ 140, 150 ఆ రేంజ్ లో అవును, ఉన్నాయి. అదే రేంజ్ లో అన్న. తక్కువ రేంజ్ రాలే. తక్కువ రేంజ్ బర్రెలు ఉన్నాయి మా దగ్గర, కానీ ఈ లోడ్లో లేవు. ఓకే. ఎప్పటికి ఈ టైం కు బర్రెలు దొరకలే మా దగ్గర. ఎప్పటికి కవర్ చేయి 50 బర్రెలు ఉంటాయన్న. 50 బఫెలోస్ అన్ని పచ్చి బర్రెలు దుడ్డలతోటి ఉంటది. సో ఎప్పుడైనా సరే ఎనీ టైం ఎవరికైనా సరే గేదెలు కావాలనుకుంటే ఎనీ టైం విజిట్ చేసుకోవచ్చు రాయల్ డైరీ ఫార్మ్ కి. ఎప్పటికి కూడా ఇక్కడ గేదెలు అయితే మీకు అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ ఈ గేదె దీని దగ్గర 5.5 లీటర్ తయారున్నాయి. ఇది సైజ్ కొంచెం చిన్న ఉన్నాయి, దాని లేక లేదు. 1,40,000 పాలు బర్రె. 1,40,000 అన్న. ఇదే గేదె రేపు ఆగస్టు, సెప్టెంబర్ ఆ నెలలో 1,20,000 అట్లా వస్తుంది అనేది. 1,10,000 కూడా వస్తాయి. కటింగ్ రేట్ దిగితే మెయిన్ కటింగ్ రేట్ మీద ఉన్నాయి. దాని మీద బర్రెలు రేట్ మీద ఉంటది. అది దిగితే మేము 1.10 కూడా అమ్మినా. కానీ ఇప్పుడు అప్పుడు చాలా తేడా ఉంది. ఈ బర్రె చూడు 6 లీటర్ దీని దగ్గర కూడా తయారున్నాయి. పాల బర్రె, మంచి బర్రె. ఎట్లా ఏది పాల బర్రె ఏది పాలు సరిగ్గా అనేసి ఎట్లా కనుక్కోవాలన్న? చర్మం చూడాలా, సంక చూడాలా, సన్లు ఎట్లా ఉన్నాయి, సన్ కట్ల మీద తెలుస్తుంది, చర్మం తెలుస్తాయి, దాని మీద వస్తది. ఇంకా హర్యానా బర్రెలు ఫెయిల్ కావాలంటే కష్టమే. చాలా తక్కువ బర్రెలు ఫెయిల్ అవుతుంది. ఓకే. అంటే గుజరాత్ బర్రెలు ఫెయిల్ అవుతాయా? గుజరాత్ బర్రెలు కూడా కొన్ని బర్రెలు అయితే కొన్ని కాదు, మంచిగా ఉంటాయి. గుజరాత్ బర్రెలు కూడా అన్ని ఖరాబ్ ఉండవు, బర్రె మీద ఉంటది. ఓకే. లాల్ ఇది జాఫరాబాద్ జాతి గేదె అన్న. దీని గురించి చెప్పాలా? 2 ఈత పడ్డ, నీలి రావి, తెల్లకను, 6 లీటర్స్ రెడీ ఉన్నాయి. సో 1,35,000. 1,35,000. ఇప్పుడు దానితో పోల్చుకుంటే మళ్ళీ జాఫ్రా కొంచెం తక్కువ ఉన్నట్టే కనిపిస్తుంది. జాఫ్రా ఒక 5-10,000 ముర్రా తోటి తక్కువ ఉంటది. హర్యానా ముర్రా తోటి వేరే కాదు. గుజరాత్ వాళ్ళు హర్యానా తోటి ఒక 10,000 తక్కువ ఉంటాయి ఎప్పటికి. ఇది తులసూరు పడ్డా ఉంది. 4 లీటర్ పాలు ఉన్నాయి. తులసూరు పెయి. ఇది 1,25,000 వరకు కావాలంటే 125 చెప్తున్నారు. సైజ్ కూడా చూడవచ్చు. మీకు పడ్డ సైజ్ ఉంది. 2 అయితే ఉంటుంది అనేది. తులసూరు పై. ఓకే. తొలిసూరి పడ్డ అంటే ఇది చూసుకోవచ్చు. జాఫరాబాద్ జాతి గేదె అన్న. దీని గురించి చెప్పనా? 2 ఈత పడ్డా అన్న. 2 అయితే పడ్డా. 5 లీటర్స్ తయారున్నాయి. ఓకే. 1,30,000 రేటు. 1,30,000 చెప్తున్నారు. 5 లీటర్స్ రెడీగా ఉన్నాయంట. సైజ్ కూడా చూసుకోవచ్చు. గేదె పాలు పిండేసినారా ఆల్రెడీ? పొద్దున పిండిన. ఓకే అన్న. ఇప్పుడు మీరు వెళ్తారు కదా, మీరు గుజరాత్ అంటే గుజరాత్ వెళ్తారు, హర్యానా వెళ్తే మీరు వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటారు. మీ సెలెక్షన్ ఎట్లుంటది అన్న గేదెల సెలెక్షన్? ఇప్పటికన్నా యావరేజ్ బర్రె తీసుకుంటా. హెవీ బర్రె కాదు, చిన్న బర్రె కాదు, మీడియం ఉంటే కస్టమర్ దగ్గర పాలు ఇవ్వాలా, రేట్ కూడా వర్కౌట్ కావాలా. ఈ బర్రె సైజ్ చూడు, ఇప్పుడు 7 లీటర్ ఉన్నాయి. పూటకు 9 ఇస్తుంది బర్రె. గీర్ జాతి, ప్యూర్ గీర్ జాతి. 3 సన్ ఉన్నాయి, ముంగల్ సన్ లేవు. అంటే ఒక సన్ లేకున్నా సరే అన్ని ఇస్తాయి. ఇప్పుడు 7 లీటర్ రెడీ ఉంది దీని దగ్గర. గుజరాత్ లో ఎక్కడి నుంచి వస్తుంది మీకు మాలు? సావర్కుండ్ల. దీని దగ్గర 6 లీటర్ తయారున్నాయి. 6 లీటర్ తయారున్నాయి. 3 ఈత బర్రె. ఇది కూడా 1,30,000. 1,30,000. 1,30,000 చెప్తున్నారు రేటు. అంటే ఎంత వరకు మీ దగ్గర మార్జిన్ అంటే అడగొచ్చు అన్న? వచ్చిన వాళ్ళు ఎంత వరకు గ్యాప్ ఉంటది అన్న? అంటే మీరు 5,000 అన్న, ఎక్కువ లేదు. నేను రేటే మరీ తక్కువ చెప్తా. అంటే ఇచ్చే దగ్గర రేటే చెప్పేస్తారు. దగ్గరనే చెప్తా. మళ్ళా చాలా అయితే కష్టం. దుసరిలో జల్దీ జావ్. ఈ బర్రె 6 మిగతా ఉన్నాయన్న. పూటకు 7 ఇస్తే మంచి మేపితే. ఓకే. ఇది కూడా 145 చెప్తున్నా. 1,45,000. 145,000. అవును. మీకు గేదెలు అమ్ముడు అవ్వడం ఎండాకాలం ఎక్కువ అమ్ముడవుతాయి, వానకాలం ఎక్కువ అమ్ముడైపోతాయి? ఎండాకాలంలో ఎక్కువ. ఎండాకాలం ఎక్కువ అమ్ముడవుతాయి. అవును. రేటు ఉన్నా కానీ సరే కొంటారు. అంటే పాలకు ఖచ్చితంగా కావాల్సింది ఆయన. ఎంత పడుతుంది అనేది రేటు ఫైనల్ గా? 1,45,000. 1,45,000. సైజ్ పెద్ద ఉన్నాయి కదా, సైజ్ మీద ఉంటాయి రేటు. అంత సైజ్ ఉంది బర్రె. నెంబర్ 1 బర్రె. 145 పడుతుంది అనేసి చెప్తున్నారు. నెక్స్ట్ ఈ గేదె చూసుకోవచ్చు. స్టిఫ్ ఉంది గేదె, క్వాలిటీ ఉంది. దీని గురించి చెప్పాను. 2 ఈత బర్రె. పూటకు 6 లీటర్ రెడీ ఉంది దీని దగ్గర కూడా. 6 లీటర్లు రెడీ పాలు. 1,40,000. ఇది కూడా 1,40,000. 140 చెప్తున్నారు. 1,40,000.
అన్న ఫీడింగ్ విషయానికి వస్తే ఇవి జాఫరాబాద్ కొంచెం ఎక్కువ ముర్రాతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ తింటాయి. ఎక్కువ తింటాయి. ఎక్కువ తింటాయి. సైజ్ ఉంటాయి కాబట్టి సైజ్ మీద పెద్ద సైజ్ ఎక్కువ తింటాయి, మీడియం సైజ్ చిన్న కొంచెం తక్కువ తింటాయి. సైజ్ ఎట్లా తిండి ఎట్లా. ఈ బర్రె దగ్గర కూడా 6 లీటర్ తయారుంది. 3 ఈత బర్రె. ఇది కూడా 1,45,000. ఇది కూడా 1,45,000 చెప్తున్నారు. పాలు 2 పూటలు చూసుకోవచ్చు అన్న ఇక్కడ. 4 పూట చూడు, కస్టమర్ ఇష్టం ఎప్పుడైనా చూడొచ్చు, ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. ఇంకా 50 బర్రెలు రెడీ ఉన్నాయి, ఆయనకు ఏ బర్రె నచ్చితే తీసుకోవచ్చు. ఓకే అన్న, గేదెలకు మంచి ఫీడింగ్ అంటే ఈ ఫీడింగ్ పెట్టుకుంటే మంచిగా పాలిస్తాయి అనేసి ఒక 3 ఫీడింగ్లు చెప్పాను. 2 కిలో కంది చున్ని, కిలో మక్క పిండి, 2 కిలో పత్తి చెక్క అసాలు. ఇవి మంచి ఫీడింగ్, మంచి చాలా మంచి. దీంతో మంచి పాలు వెళ్తాయి. అన్న ఎంత ఇది రేటు? 145. 1,45,000 చెప్తున్నారు. 2 ఈత పడ్డా. పాలు ఉన్నాయన్నా? ఓకే, 5.5 నుంచి 6 లీటర్లు రెడీగా ఉన్నాయంట. చూసుకోవచ్చు గేదె సైజు కూడా జాఫరాబాదీ జాతి గేదె. సో చూసుకోవచ్చు, ఎవరికైనా సరే గేదెలు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసి చెక్ చేసుకొని అన్ని రకాలుగా మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.